మీలో వెతుకుతున్నాడు. యథార్థమైన వ్యక్తేనా, సిన్సియరేనా, ఇతను బలపరుద్దామా? ఒకవేళ నీ దాకా వచ్చి నీ ముఖం చూడగానే ఆయన నీ ప్రక్కనోడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకో, ఏంటి నీ పరిస్థితి? ఆయన బలపరచకుండా నువ్వు అడుగు వేయగలవా? ఆయన బలపరచకుండా ఏమైనా చేయగలవా? ఆయన బలపరచకుండా నీ కుటుంబాన్ని ఏలుకోగలవా? ఆయన బలపరచకుండా నీ చదువుల రంగంలో నువ్వు జయించగలవా? ఆయన బలపరచకుండా నీ వ్యాపారమైన, వ్యవసాయమైన ఏదైనా నువ్వు జయించి ఆశీర్వాదకరంగా ఉండగలవా? ఆయన నిన్ను బలపరచాలి అని అనుకున్నప్పుడు మరి మీలో ఈ రోజున ఆయన కనుదృష్టి వెతుకుతుంది ఏంటి? సరిపడిన తర్వాత దేవునికి దూరం అయిపోయినట్లుగా నువ్వు దూరం అయిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆపదలో ఉన్నప్పుడు హత్తుకొని ఉన్నావే, మేలు కలిగిన తర్వాత ఈ రోజున ఎందుకు దూరం అయ్యావు? ఎందుకు నీకు ఆయనకి ఎడబాటు కలిగింది? ఎందుకు ఆయనకి నువ్వు దూరం కావలసి వచ్చింది? ఈ రోజు నీ చేతిలో ఉన్న డబ్బు నిన్ను దూరం చేస్తుందా? నీ చేతిలో ఉన్న పదవి నిన్ను దూరం చేస్తుందా? నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలు నిన్ను దూరం చేస్తున్నారా? నీ ఒంట్లో ఉన్న శక్తి నిన్ను దూరం చేస్తుందా? ఏమి దూరం చేస్తే దూరం అయిపోయావు? దేనిని ఆధారం చేసుకొని నువ్వు దూరం అయిపోయావో అది ఏది? నువ్వు దేనిని ఆధారం చేసుకుని దూరం అయిపోయావో, నీవు ఆధారపడినది నీకు లేకుండా పోతే అప్పుడు నీకు దిక్కెవరు? మీరు ఆలోచించండి బాబా.